హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించిన యాక్సెస్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. అసలు యాక్సెస్ డేటాబేస్ ఎందుకు ఉపయోగపడుతుంది, మనకి ఎక్సెల్ ఉన్నది అది ఎందుకు అవసరం, ఇట్లాంటివన్నీ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. అసలు యాక్సెస్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆప్షనల్గా అడుగుతుంది. కొన్నిట్లో సెలెక్ట్ ఆల్ కొట్టినప్పుడు డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు యాప్స్లో చూద్దాము. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్స్ ఉంది, అలాగే ఎక్సెల్ ఉంది, పిక్చర్ మేనేజరు, పవర్ పాయింట్, ఆఫీస్ వర్డ్ ఉంది. ఓకేనా, మనం సాధారణంగా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ యూస్ చేస్తూ ఉంటాము. ఇందులో ఇప్పుడు ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ యాక్సెస్ గురించి తెలుసుకుందాం. నా దగ్గర 2007 వెర్షన్ ఉంది. లేటెస్ట్ వెర్షన్లో కూడా కొంచెం లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి, కానీ సేమ్ బేసిక్స్ అన్నీ కూడా సేమ్ ఒకటే ఉంటాయి. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా ప్లెయిన్ బ్లాంక్ పేజ్ వచ్చింది. డిఫాల్ట్గా న్యూ డేటాబేస్ తీసుకున్నాను. ఇది ఎక్కడ చేయమంటారని అడుగుతుంది. నేను పాత్ చూపించి నేను ఎక్కడ ఏ పాత్ కావాలంటే అక్కడ సేవ్ చేసుకుంటాను. అలా సేవ్ చేసిన డేటాబేస్ ఆల్రెడీ ఉంది. ఇది ఉంది, ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్ అని షార్ట్ ఫామ్లో నేను పెట్టుకున్నాను. ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఇటువంటి విండో వచ్చింది. సరే, ఓకే, అసలు ఇది ఎందుకు ఓపెన్ చేయాలి, దీని దాకా ఎందుకు రావాల్సి వచ్చింది, మన ఎక్సెల్లో ఉన్నప్పుడు చేసుకున్నప్పుడు ఇది ఎందుకు అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. నా దగ్గర ఒక శాంపిల్ డేటా ఉంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ 2021 సంబంధించిన డేటా ఉంది. దీన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ రకరకాల సైజులో సిఎస్వి ఫైల్ ఉంది. సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్. ఇది టెక్స్ట్లో ఉంటుంది. సిఎస్వి ఎలాగైనా ఓపెన్ చేసుకోవచ్చు. అసలు దీన్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నోట్ ప్యాడ్ ++ అనే సాఫ్ట్వేర్ ఉంది, నేను దాంతో యూస్ చేసి ఓపెన్ చేశాను. ఇందులో చూసుకున్నట్లయితే ఈ చివరున్నది ఇది రో నెంబరు. నాకు ఇందులో డేటా ఎంతవరకు ఉంది, 16 లక్షల రోస్ ఉన్నాయి అన్నమాట నా దగ్గర. ఇందులో డేటా 16 లక్షల వరకు డేటా ఉంది నా దగ్గర. ఇందులో నాకు ఓన్లీ ఈ కంట్రీ నేమ్, కొన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి. టైం రిఫరెన్స్, అకౌంట్ కోడ్, కంట్రీ కోడ్, ప్రొడక్ట్ టైప్, వాల్యూ, స్టేటస్ అంతే ఇలా ఉంది. నాకు ఓన్లీ ఈ కంట్రీని బేసిస్ ఇండియాకి సంబంధించిన డేటా కావాలని నేను అనుకున్నాను. ఈ 16 లక్షలని ఓపెన్ చేసి దాన్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ మన ఎక్సెల్కి ఉండదు అనమాట. అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఎక్సెల్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ పైన ఉన్న సిఎస్వి ఫైల్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది ఈజీగా. ఓపెన్ చేద్దాం. ఓపెన్ ఎక్సెల్. ఎక్సెల్కి 10,48,000 రోజు వరకే కెపాసిటీ ఉంటుంది అనమాట. అంతకు మించి దీనిలో ఏం ఆపరేషన్స్ చేయలేము. కానీ ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి, ఇక్కడ చూద్దాం ఎంతవరకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఫైల్ నాట్ లోడెడ్ కంప్లీట్లీ అంటే కంప్లీట్గా లోడ్ చేయలేకపోయింది. లోడ్ అయింది, డేటా అయితే వచ్చింది మనకి. ఇక్కడ చివరి దాకా వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, 10,48,576 రోజు చివరి రోజు వరకు వచ్చింది. మనకి యాక్చువల్గా 16 లక్షలు ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఎక్సెల్లో మీరు ఏం వర్క్ చేయలేరు. నెక్స్ట్ ఇదే కాదు, మీకు ఎక్సెల్లో 10 లక్షల అవసరం, మీరు 2 లక్షల రోజు ఉన్నాయి. 2 లక్షల రోజుకి ఏదన్నా లాజిక్ అప్లై చేయాలి, ఫిల్టర్ పెట్టాలి, లేదంటే సార్ట్ చేయాలి, ఏదన్నా ఫార్ములా రాసి అప్లై చేయాలి అనుకున్నారు, ఏదైనా రిఫరెన్స్ చూపించాలనుకున్నారు. అట్లాంటప్పుడు కూడా ఎక్సెల్ బాగా స్ట్రక్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోయి రీస్టార్ట్ అయిపోతుంది, నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఎక్సెల్ మీద ఎక్కువసేపు వర్క్ చేయలేరు. ఇంట్రెస్ట్గా చేస్తున్న కొద్దిగా అది మీకు ఎక్కువ ప్రతిదీ కాపీ పేస్ట్కి, పేస్ట్ స్పెషల్కి, ప్రతిదానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అట్లాంటప్పుడు కూడా మీరు యాక్సెస్ గురించి బేసిక్ అవగాహన ఉంటే ఈజీగా యాక్సెస్లో అందులో 10 నిమిషాలు పట్టే పని ఇందులో 1 నిమిషంలో అయిపోతుంది. అందుకే పెర్ఫార్మెన్స్ ఇష్యూ అనమాట. అది ఈజీగా చేసుకోవచ్చు యాక్సెస్లో. ఇప్పుడు ఇదే డేటాని ఎక్సెల్లో మనం ఓపెన్ చేయలేకపోయాం కదా, దీన్ని యాక్సెస్లో ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు యాక్సెస్ ఫైల్ ఓపెన్ చేశాను. ఆ డేటాని ఇక్కడ తెచ్చుకోవడానికి ఇక్కడ ఆప్షన్ క్రియేట్ ఉంది. క్రియేట్ అంటే ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఫీల్డ్ నేను ఒకటి చెప్తాను, ఎస్ఎల్ అంటే సీరియల్ నెంబరు, న్యూ ఫీల్డ్ నేము, ఇక్కడ కంట్రీ. ఓకేనా, ఇట్లా ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో దీన్ని ఓపెన్ చేసి వస్తే ఓకే, ఇంతవరకు నాకు ఫీల్డ్స్ చాలు. దీన్ని సేవ్ చేస్తాను. అంటే టేబుల్ 1 అని పేరుతో సేవ్ చేశాను. ఓకే, ఓకేనా, దీన్ని అది డిజైన్ వ్యూ అనమాట. ఇది ఓపెన్ చేస్తాను. ఇది టేబుల్, ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3. ఓకే, డిఫాల్ట్ ఫీల్డ్ నేమ్స్ అవి వచ్చినాయి. ఇక్కడ డేటా టైప్ చేసుకుంటే వెళ్ళమన్నమాట. సంథింగ్ ఇది ఆటోమేటిక్గా ఆటో ఇంక్రిమెంట్ ఉంది. నేను ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ చేస్తాను. డిలీట్, ఎస్, క్రియేట్ టేబుల్ డిజైన్ తీసుకున్నాను. ఓకేనా, ఫీల్డ్ నేమ్ ఇక్కడ ఇది మనకు కావాల్సినగా పెట్టుకోవచ్చు. ఎస్ఎల్, డేటా టైపు, నంబర్ ఉంటుంది, సాధారణ ఇంటీజర్ అని పెట్టుకోవచ్చు.
ఏమేమి డేటా టైప్స్ ఉంటాయో చూద్దాం. ఇందులో టెక్స్ట్ ఉంది, అంటే టెక్స్ట్కి సంబంధించిన డేటా ఏదన్నా ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అన్నీ వేసుకోవచ్చు. మెమో ఉంది, మెమో అంటే ఎక్కువ టెక్స్ట్, పారాగ్రాఫ్లు చేయాలంటే మెమో అనేదని పెట్టుకోవచ్చు. నంబరు మనం ఇప్పుడు సీరియల్ నెంబర్లో పెట్టుకుందాము. నెక్స్ట్ డేట్ టైము, కరెన్సీ, ఆటో నెంబర్ ఏంటంటే సీరియల్ నెంబర్ 1 2 3 4 మనం ఇవ్వవలసిన ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఐడెంటిటీ ఇన్సర్ట్ అంటారు, అది ఆన్లో ఉంటుంది, ఆటోమేటిక్గా నెంబర్స్ తీసుకుంటుంది. ఎస్ఆర్ నో అంటే ట్రూ ఫాల్స్, ఎస్ఆర్ నో అనే సిచ్యువేషన్లో ఇది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓఎల్ఈ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఇమేజ్ కానీ ఫైల్ కానీ సేవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ హైపర్ లింక్, అటాచ్మెంట్, లుకప్ విజార్డ్ అంటే వేరే దగ్గర ఉన్న వాల్యూస్ని ఇక్కడ తీసుకునే విధంగా అట్లాంటి ఫీల్డ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు నంబర్ కావాలి, నంబర్ తీసుకున్నా, నంబర్ నేను వేద్దాం. ఇక్కడ నేము, డేటు ఇలాంటి డిఫాల్ట్ ఇవ్వకుండా ఉంటే మంచిది. నేమ్ అనేది వేరే చోట యూజ్ అవుతుంది కాబట్టి అది వద్దని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. మనం ఈఎంపి నేమ్ అని పెట్టా. యాక్సెస్లో ఫీల్డ్స్ నేమ్ అని, డేట్ అని అట్లాంటి ఇవ్వకుండా ఎప్పుడు కూడా డిలీట్ అని, సిస్టమ్కి సంబంధించిన నేమ్స్ ఏమైనా ఉంటే కొన్ని ఇగ్నోర్ చేయండి. అట్లాంటి నేమ్స్ పెట్టినప్పుడు ఫ్యూచర్లో క్వరీస్ రాసినప్పుడు, సెలెక్ట్ రాసినప్పుడు ఇబ్బంది పడతాయి అనమాట. ఇది టెక్స్ట్, నేమ్ అనేది టెక్స్ట్ సరిపోతుంది. ఇక్కడ అడ్రస్ అని పెట్టాను. ఇది ఎక్కువ పారాగ్రాఫ్లు రాస్తాను కాబట్టి ఇక్కడ మెమో అని పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. నంబర్ని క్లిక్ చేసినప్పుడు లాంగ్ ఇంటీజరా, బయట ఇంటీజరా, ఇట్లా నంబర్ సంబంధించిన ఆప్షన్స్ వచ్చినాయి. అలాగే టెక్స్ట్కి పెట్టినప్పుడు టెక్స్ట్ ఎంత ఉండాలి, 255 క్యారెక్టర్స్ అని వచ్చింది, అట్లా ఉందన్నమాట. ఇట్లా కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ చూడండి. మీకు ఇచ్చి యూనికోడ్ డేటా పెట్టాలనుకుంటున్నారా లేదా, టెక్స్ట్ ఎలా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఇందులో ఉంది. నెక్స్ట్ మెమో వచ్చినప్పుడు కూడా మెమోకి లెంత్ లేదు చూడండి. ఇక్కడ ఫార్మెట్గా డిఫాల్ట్ వాల్యుయేషన్ రిక్వైర్డ్ సమ్ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ప్లెయిన్ టెక్స్టా లేదంటే ఏదన్నా ఫాంట్లు అట్లాంటివి కూడా మార్చినప్పుడు అది రిచ్ టెక్స్ట్ అనేది అట్లాంటివి కూడా ఉంటుంది. దీనిలో అయితే చేంజ్ చేయట్లేదు, ఇట్లా సేవ్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేశాను. టేబుల్ 1 అనే పేరు పెట్టాను. ప్రైమరీ కీని పెట్టనా అంటుంది, పెట్టుకోవచ్చు. ఐడి అని కొత్త ఫీల్డ్ ఇన్సర్ట్ అయింది, అది ప్రైమరీ కీ కింద పనిచేస్తుంది అనమాట. ఓకే. ఈ టేబుల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇక్కడ ఐడి మన అవసరం ప్రైమరీ కీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సీరియల్ నెంబర్ 1 అని పెట్టాను, నేము కిరణ్ కొట్టాను, అడ్రస్ సంథింగ్ ఇలా 1 వచ్చేసింది చూడండి ఐడిలో. నెక్స్ట్ 2లో 2 లేదా నేను సీరియల్ నెంబర్ ఏనే వచ్చు 9 ఇచ్చాను. చూసారా, ఇక్కడ 9 ఇచ్చినా కానీ ఇది ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ 2 తీసేసుకుంది. దీని డేటాను సేవ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా యాక్సెస్లో ఇలా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఎక్కడైనా ఎక్సెల్లో డేటా ఉందనుకోండి, ఈ ఫార్మ్స్ అక్కడ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అన్ని ఫీల్డ్స్ మీరు ఇలా క్రియేట్ చేసుకుంటారు. ఆ డేటా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. తీసుకొచ్చి పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింద వరకు ఫిల్ అయిపోతుంది. అది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తానండి. ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర 16 లక్షల రోస్ ఉన్నాయి కదా, అది ఇందులోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం మనం. దీన్ని ఈ శాంపిల్ టేబుల్ని డిలీట్ చేస్తున్నాను నేను, ఉంచుదాన్ని ఇంకోటి కూడా పెడదాం. ఇక్కడ క్రియేట్ అని పెట్టుకుని మనం టేబుల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసాం. అలా కాకుండా ఎక్స్టర్నల్ డేటా నాకు ఆప్షన్ ఉంది. వేరే యాక్సెస్ నుంచి డేటా తెచ్చుకోవచ్చు, వేరే ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకోవచ్చు, టెక్స్ట్ ఫైల్ నుంచి, XML నుంచి, మోర్ అంటే వేరే ఇలాంటి ODBC కనెక్షన్ నుంచి, వేరే డేటాబేస్ నుంచి కూడా, అవుట్లుక్ నుంచి, ఇట్లా వాటి నుంచి కూడా. ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ నుంచి ఇంపోర్ట్ చేద్దాము. ఎక్సెల్ నుంచి కూడా చేయొచ్చు ఇది, కానీ ఇది CSV ఫైల్ టెక్స్ట్ ఫైల్తో ఈక్వల్ టు అది అనమాట. టెక్స్ట్ నుంచి ఇంపోర్ట్ చేద్దాం మనం. ఇంపోర్ట్ ద సోర్స్ డేటా ఇంటూ న్యూ టేబుల్ అని ఉంది ఒక ఆప్షన్. ఇక్కడేమో అపెండ్ ఆల్రెడీ ఒక టేబుల్ ఉంటుంది, దానిలో అపెండ్ చేసుకోవచ్చు. లింక్ అంటే సేమ్ యాక్సెస్ టేబుల్ అంటే దాన్ని అపెండ్ చేసినప్పుడు డేటా అక్కడే ఉంటుంది, కానీ దాన్ని ఇక్కడ నుంచి కాల్ చేసి చూసుకోవచ్చు అనమాట. 2 చోట్ల రిపీటేషన్ ఉండదన్నమాట. అట్లాంటప్పుడు లింక్ చేసుకోవచ్చు. ఇదైతే అపెండ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న టేబుల్కి. ఇప్పుడు మనం కొత్త టేబుల్ కాబట్టి నేను న్యూగా టైప్ చేస్తున్నాను. నేను నా డేటా ఇక్కడ ఉంది, CSV ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ డిలిమిటెడ్ అనేది నేను డిలిమిటెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ రో కంటెంట్స్ ఫీల్డ్ నేమ్స్ అని ఉంది, దీన్ని టిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెడ్డింగ్స్ తీసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది టెక్స్ట్ ఎలా డిలిమిట్ అయింది అనేది దాని కామా ఉందన్నమాట. కామాతో ఆటోమేటిక్గా తీసేసుకునేది. సెమికాలన్ అంటే సెమికాలన్, ట్యాబ్ అండ్ ట్యాబ్, ఇది డిఫాల్ట్ కామా కాబట్టి నేను కామా ఉంచాను. అదర్ క్యారెక్టర్ ఉంటే మీకు గుర్తిస్తే ఇక్కడ పెట్టుకోవచ్చు అదర్ క్యారెక్టర్. ఓకేనా. నేను ప్రజెంట్ కామా పెట్టేశాను. టెక్స్ట్ క్వాలిఫైర్ అక్కడ డబల్ కోట్స్ ఉన్నాయి. డబల్ కోట్స్ లేకపోతే సింగిల్ కోట్ ఉంటే అది పెట్టచ్చు, లేదంటే ఏం లేకపోతే నన్ను పెట్టచ్చు. నెక్స్ట్ ఈ డేటా టైప్ ఏంటది అంది. నేను యాక్చువల్ లాంగ్ ఇంటీజర్ ఉంది, నేను సేఫ్ సైడ్ ఏదన్నా మధ్యలో టెక్స్ట్ ఉంటే అది ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకని నేను టెక్స్ట్ పెట్టేశాను. ఇది అకౌంట్ టెక్స్ట్ ఉంది, కోడ్ టెక్స్ట్ ఉంది, అన్ని టెక్స్ట్ పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంది, కావాలంటే తర్వాత మార్చుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ఇంటీజర్ ఉంది, దీన్ని కూడా నేను
టెక్స్ట్ పెట్టేశాను. నాకు ఈ సిచ్యువేషన్లో అది డేటా ఎక్కే వరకు అది ఏంటో తెలియదు కాబట్టి ఇది కూడా టెక్స్ట్, అన్ని టెక్స్ట్ ఫీల్డ్లో ఉంచుకుంటే మనం ప్రాబ్లమ్స్ రావు, తర్వాత మార్చుకోవచ్చు కావాలంటే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అన్ని కట్టుకుంటే ఇంకో టేబుల్ క్రియేట్ చేసి అందులోకి దాన్ని పంపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి ప్రైమరీకి పెట్టాలా వద్దని అడుగుతుంది. లేదంటే కొత్త ఆల్రెడీ ఉన్న దానిలో ప్రైమరీకి ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే ప్రైమరీకి అసలు లేకుండా పెట్టుకోవచ్చు. నేను ఇది పెడితేనంటే సెర్చ్లో అవన్నీ స్పీడ్గా అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇది అక్కడ ఏ టేబుల్ ఏ నేమ్తో క్రియేట్ చేయాలని ఉంటుంది. నేను ఇక్కడ టేబుల్ డేటా అనే పేరు పెట్టాను. నెక్స్ట్ మీకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు. అక్కడ ఫినిష్ కొట్టాను. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అవుతుంది, పర్సంటేజ్ చూపిస్తుంది రైట్ కార్నర్లో. ఓకే ఫ్రెండ్స్, నేను అది యాక్సెస్ టేబుల్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇది 2 times ఇన్సర్ట్ అయింది యాక్చువల్గా. ఇక్కడ చూడండి లాస్ట్ రికార్డు 32 lakhs పైన ఉన్నాయి అనమాట. ఇది ఇంత డేటాని ఎక్సెల్లో మేనేజ్ చేయడం అనేది చాలా అసలు ఇంపాసిబుల్. మీరు పక్క షీట్లో పెట్టుకున్నా కానీ ఇంత స్పీడ్గా మీరు చేయలేరు. చూడండి ఫస్ట్ రికార్డ్ 1 దగ్గర ఉన్నాను, నేను చివరి డ్రాగ్ చేస్తే చూడండి 30 lakhs వరకు కూడా స్క్రోల్ చేసి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుంది చూడండి డేటాని. అంత ఈజీగా చూడొచ్చు. యాక్సెస్ వల్ల బెనిఫిట్ అది. ఈజీగా మీ సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్ సహాయంతో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇక్కడ ఇవి చూద్దాం చూడండి. హోమ్లోకి వెళ్ళాను, హోమ్ ట్యాబ్ ఉంది, క్రియేట్, ఎక్స్టర్నల్ డేటా, డేటాబేస్ టూల్స్, డేటా షీట్, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. హోమ్ ట్యాబ్లో ఏముందో చూద్దాం. హోమ్ ట్యాబ్లో వ్యూ ఉంది, అంటే ఈ టేబుల్ని యాక్చువల్గా డేటా షీట్ వ్యూ ఉంది, పైవట్ వ్యూ, పైవట్ చార్ట్ వ్యూ, డిజైన్ వ్యూ అలా ఉంది. డిజైన్ వ్యూ అంటే అది క్రియేట్ చేసినప్పుడు టేబుల్ ఏ ఫీల్డ్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పైవట్ వ్యూ అంటే ఎక్సెల్ చివరిలోకి వెళ్ళాను చూడండి 32 lakhs వరకు వచ్చింది అనమాట. ఓకే, ఇందులో హోమ్లో ఈ వ్యూ టేబుల్ని వ్యూ చూసే పద్ధతి చూసుకోవచ్చు. నెక్స్ట్ కాపీ పేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఉంది. ఫాంట్ సైజులు ఇట్లాంటివి మార్చుకునే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ ఇందులో యూజ్ చేయమన్నమాట. రిఫ్రెష్ చేయొచ్చు. ఎక్కడైనా లింక్ చేసిన డేటాబేస్లో లేటెస్ట్గా అప్డేట్ అయితే రిఫ్రెష్ చేస్తే కొత్త డేటా ఇక్కడ వస్తుంది. దానికోసం న్యూ, సేవ్, డిలీట్, స్పెల్లింగ్, మోర్, మెర్జ్ సెల్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ యూజ్ చేయం. ఫిల్టర్ ఎక్సెల్లో లాగానే దీనిలో కూడా ఫిల్టర్ ఉంది. ఏ కాలం కావాలంటే ఆ కాలర్లో ఫిల్టర్, ఆ కాలం మీద ఫిల్టర్ పెట్టుకుని అది చూసుకోవచ్చు అనమాట. దీని మీద ఫిల్టర్ పెట్టుకుని మీకు యూఎస్ మాత్రం డేటా కావాలనుకున్నాం ఫిల్టర్. ఈ 32 lakhsలో మన ఎక్సెల్లో ఫిల్టర్ పెట్టలేదు. ఇక్కడ చూడండి నేను ఓన్లీ టెక్స్ట్ ఫిల్టర్స్ ఈక్వల్ టు నేను యూఎస్ అని కొట్టాను. యాక్చువల్లీ 32 lakhs ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం వచ్చాయి చూద్దాం. ఫిల్టర్ అయిపోయింది. 100, 10, 100, 1000, 10 లక్షలు 1 lakh వచ్చినాయి చూడండి. యూఎస్ అనగానే 1 lakh వచ్చినాయి. ఫిల్టర్ యూఎస్కి ఫిల్టర్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఫిల్టర్లోకి వెళ్ళాను. ఇక్కడ గూడ్స్, సర్వీసెస్ ఉంది. నేను ఓన్లీ గూడ్స్కి మాత్రం పెట్టాను. మళ్ళీ ఫిల్టర్ అయిపోయింది చూడండి. చాలా స్పీడ్గా అయిపోయింది చూసారా. 97,000. ఓకేనా, చాలా స్పీడ్గా అవుతుంది. ఇలాంటి ఎక్సెల్ వచ్చేయాలని చాలా కష్టం. ఇందులో చాలా ఈజీగా చేసుకున్నారు. లేదు పర్టికులర్గా నాకు ఈ కంట్రీస్ మధ్య కావాలి, లేకపోతే ఇలాంటివి కావాలి, ఇది అలాంటి ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫిల్టర్కి వెళ్ళాను. రెండు మూడు కంట్రీలు కూడా పెట్టుకుంటాను. ఓకేనా. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఎస్క్యూఎల్లో రాసినట్టుగా కొరీస్ కూడా రాసుకోవచ్చు. దానికి ఇక్కడ నుంచి చూపిస్తాను. క్రియేట్లోకి వెళ్ళాను కదా. ఇది కొత్త టేబుల్ క్రియేట్ చేయడానికి ఇది టేబుల్ టెంప్లెట్స్ ఉన్నాయి, షేర్ పాయింట్ లిస్ట్స్, టేబుల్ డిజైన్ వీళ్ళు ఎందుకు చూసాం కదా, అలా డిజైన్లో తయారు చేసుకోవడానికి. ఇది ఫామ్ డేటా ఎంట్రీ చేయడానికి యూజ్ అయ్యే ఫామ్ అనమాట. ఇది ఫామ్ స్ప్లిట్ అంటే ఒకటికంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ మల్టిపుల్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, పైవట్ చార్ట్, సంథింగ్ ఇట్లా అన్ని డిజైన్ కోసం. ఇది డేటా ఎంట్రీ కోసం అనమాట. ఇది రిపోర్ట్స్ పార్ట్ నుంచి ఉండే రిపోర్ట్ ఎలా కావాలి అట్లాంటివన్నీ. ఇప్పుడు దీని మీద ఒక రిపోర్ట్ ఫామ్ చూద్దాం శాంపుల్ ఒకటి. ఇంత డేటాని మీరు ప్రింట్ తీయాలన్నా అలా చేయాలన్నా కావాల్సిన ఫీల్డ్స్ మాత్రమే కావాల్సిన ప్లేస్లో పెట్టి ప్రింట్ తీయాలన్నా కానీ మీకు ఇది చూడండి టేబుల్ ఎలా వచ్చేసింది చూడండి నీట్గా. దీనిలో డిఫాల్ట్ ఆటో ఫార్మాట్స్ కొన్ని రకాలు వేరే రకాలు కూడా ఉంటాయి. నీట్గా ప్రింట్కి వీలుగా వచ్చేసింది చూడండి. ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. పర్టికులర్గా కండిషన్ ఇచ్చుకుని దాని ప్రకారం డేటాను ఫిట్ చేసి దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది చేయగానే దీని ఫార్మాట్ సంబంధించిన ట్యాబ్ ఒకటి ఓపెన్ అయింది. దీన్ని అలైన్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఇలా కలర్స్, థీమ్స్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. దీనిలో టైటిల్, పేజ్ నెంబర్స్ ఇవన్నీ చూడండి. వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా ఇందులోకి వచ్చినాయి. నెక్స్ట్ అరేంజ్ అంటే ఈ ఐటమ్స్ని మనం మార్చుకోవచ్చు. కాలం ఇటు నుంచి అటు నుంచి ఇటు
ఒక పైన కింద అలా మీరు డిజైన్ కూడా చేసుకోవచ్చు, క్రిస్టల్ రిపోర్ట్స్ లాగా అనమాట. పేజ్ సెటప్ ట్యాబ్ కూడా ఉంది. ఓకే, మళ్ళీ క్రియేట్లోకి వచ్చాను. ఇవి రిపోర్ట్కి సంబంధించిన అనమాట. మీరు కస్టమైజ్ చేస్తే అలా 100 ఆప్షన్స్ ఉంటాయి మీరు చేయాలి. కానీ నెక్స్ట్ క్వారీ విజార్డ్ ఉంది. ఇదేంటంటే డేటాబేస్ SQL, Oracle వీటిలో ఎలా మీరు క్వరీస్ రాసుకుంటారో ఇందులో కూడా అలా రాసుకోవచ్చు అనమాట. సింపుల్ క్వారీ విజార్డ్ ఉంది. విజార్డ్ డిజైన్ కూడా ఉంటుంది. మీకు ఎన్ని టేబుల్స్ కావాలంటే టేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక టేబుల్ సెలెక్ట్ చేశాను, యాడ్ అన్న. ఇందులో నేను ఒక సింపుల్ క్వరీ ఒకటి రాసాను. కంట్రీ, అసలు టోటల్ ఎన్ని కంట్రీలు ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను నేను. ప్రోడక్ట్ టైపు, కంట్రీ కోడే తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి, రన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. మొత్తం డేటా మొత్తం వచ్చేస్తాయి. 30 lakhs. నాకు వద్దు, ఓన్లీ ఎన్ని ఉన్నాయో అవి మాత్రమే కావాలి, అవి మాత్రమే చూడాలనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి SQL డిస్టింక్ట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. మీ లిస్ట్ మొత్తంలో 251 కంట్రీస్ ఉన్నాయన్నమాట. దాని కోడ్స్ అనమాట ఇవి. అన్నిట్లో కూడా లిస్ట్ వచ్చింది, చూసుకోవచ్చు. మీరు SQLలో రాసిన కొరీస్ కూడా. నాకు లిస్ట్ మొత్తం వద్దు, ఓన్లీ కౌంట్ మాత్రమే కావాలి. అప్పుడు కౌంట్ కూడా చేసుకోవచ్చు. కౌంట్, ఇది టోటల్ మొత్తం తీసుకొచ్చేసింది. డిస్టింక్ట్ కౌంట్ కూడా తీసుకోవచ్చు, అది కూడా రాస్తాను. డిస్టింక్ట్ ఇలా క్వరీస్ రాసుకుని దీన్ని కావాలంటే ఇది మనకు ప్రతిసారి యూజ్ అవుతుందంటే కనుక బంద్ చేద్దాం. ఇది కావాలనుకుందాం, ఓన్లీ ఇది మాత్రమే సరిపోతుంది అనుకున్నాం. ఓకే, ఇది వర్కౌట్ అయింది, ఇది పనిచేస్తుంది అనుకున్నాం. దీన్ని సేవ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. సేవ్ చేశాను, దీని పేరు క్వరీ 1 అని పెట్టాను. ఇక్కడ క్వరీ 1 వచ్చేసింది. ఇది ఎప్పటికైనా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇలాగే డేటాబేస్ టూల్లో, డేటాబేస్ కాదు, క్రియేట్లో క్వరీ ఉంది, క్వరీ డిజైన్, మ్యాక్రోస్ కూడా ఉన్నాయి. ఆ క్వరీలో అప్డేట్ క్వరీలు రకరకాలు ఉంటాయి అన్నమాట. ఒక క్వరీ విజార్డ్ ఓపెన్ చేస్తాను. విజార్డ్ కాదు, డిజైన్లోకి వెళ్ళాను. యాడ్, క్లోజ్ చేశాను. ఇక్కడ ఆర్డర్ బై ఇలా అసెండింగ్ డిజైనింగ్ పెట్టుకోవచ్చు. క్రాస్ ట్యాబ్ అంటే పైవట్ టేబుల్ లాంటిది అనమాట. ఇందులో అలాంటి వాటి కోసం యూనియన్ అంటే 2 టేబుల్స్లో విడివిడిగా సేమ్ డేటా ఉంది, వాటిని కలిపి ఒకే దాని మీద అప్లై చేసుకోవడానికి అట్లాంటి కూడా సపరేట్ ఇవ్వండి అనమాట. ఇందులో ట్యాబ్స్, రోస్ డిలీట్ చేయడానికి, కాలం డిలీట్ చేయడానికి ఫంక్షన్స్ ఉన్నాయి. సమ్ చేసుకోవచ్చు, టోటల్స్ చేసుకోవచ్చు, గ్రూప్ బైలు ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది SQLతో పోల్చుకుంటే కొంచెం టఫ్గా ఉంటుంది. SQL చాలా ఈజీ దీంతో పోల్చుకుంటే. క్వరీ రాయడం అనేది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కేస్ సెన్సిటివ్ ఇట్లాంటివన్నీ ఉంటుంది. ఇది చూసుకుని చేసుకోవాలన్నమాట. ఓకే, ఇదైతే బేసిక్గా ఎక్సెల్లో చేయలేనివన్నీ కూడా ఇందులో ఈజీగా చేయొచ్చు. ఫిల్టర్ ఆప్షన్స్ కానీ, సెర్చ్లు, షార్ట్లు ఇట్లాంటి ప్రింట్ తీసుకోవడానికి, పేజ్ సెటప్లు అన్నీ కూడా ఇందులో చాలా ఈజీగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా పెద్ద డేటా వచ్చినప్పుడు దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.